శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి, దాని నుండి బయట రావడం లేదు. వ్యాపారం అయితే ఏదైనా వ్యాపారం అవ్వచ్చు, అంటే ఫైనాన్షియల్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, లేదంటే ఒక ప్రొవిజన్ స్టోర్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, పాల వ్యాపారం నుంచి పళ్ళ వ్యాపారం అన్నీ కూడా వ్యాపారమే. ఏదైనా సరే వ్యాపారం చేసేవాళ్లకు నష్టం వస్తూనే ఉందంటే వాళ్ళు ఏం చేయాలి, నష్టానికి పరిహారం ఏం చేయాలి? ఒక ఆదివారం రోజు 5 నిమ్మకాయలు తీసుకుని దాన్ని రెండుగా కట్ చేసుకుంటే 10 పీసులు అవుతుంది అనమాట. ఆ 10 పీసులను ఒక జార్లో వేసుకుని, తెల్లటి జార్లో, గ్లాస్ జార్లో వేయడం, దాంతోపాటు కొద్దిగా మిరియాలు, అదే కొద్దిగా తెల్లని ఆవాలు దాంతో కలిపి పెట్టాలన్నమాట. పెట్టేసి ఆదివారం రోజు ఇది చేసి సోమవారం తెల్లవారిన దీన్ని ఒక నల్లటి గుడ్డలో కట్టేసి దీన్ని ఎక్కడైనా ఒక సందు ప్రదేశంలో దీన్ని ఒక మంటలో వేసి వెలిగించేయాలన్నమాట. ఇట్లా రెగ్యులర్గా మీరు చేస్తూ వస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ యొక్క వ్యాపారంలో నష్టం, వ్యాపారంలో అభివృద్ధి వచ్చి తీరుదనమాట. కష్టమైతే కష్టం నుండి బయటపడి అభివృద్ధి జరిగి చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తుందన్నమాట. ఇది విద్య మా దగ్గర పెట్టుకోకుండా దీన్ని కంప్లీట్ స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట దీన్ని. ఎందుకంటే ఇంకా ఏదైనా చాలా విషయాలకు ఇంకా మీ పర్సనల్ జాతకాలు తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఆన్ ప్రియర్ అపాయింట్మెంట్ బేసిస్లో. ఆయన తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.